చంద్రిక మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం అమ్మకాలు చూసుకున్నట్లయితే గత వారం రోజుల నుంచి కూడా విపరీతంగా జోరందుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా 1000కి పైగా కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా సంవత్సరం అంతా కూడా గమనించిన 35,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ బిజినెస్ జరుగుతూ ఉంటుంది ఎక్సైజ్ పాలసీకి సంబంధించి. కానీ ఒక్క డిసెంబర్ నెలలోనే 5,150 కోట్ల బిజినెస్ అయితే జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా 26, 27, 28 సెలవు దినం, 29, 30 చూసుకున్నట్లయితే ఈ రోజుతో కూడా చూసుకున్నట్లయితే దాదాపుగా దాదాపు రోజుకి మినిమం 150 కోట్ల నుంచి 300 కోట్ల దాకా బిజినెస్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక 30వ తారీఖు దాదాపు 300 కోట్ల పైగా బిజినెస్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ రోజు కూడా దాదాపు ఇంకా 300 కోట్ల పైగా బిజినెస్ జరుగుతుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తంగా 5,000 కోట్ల పైగా బిజినెస్ అయితే ఈ యొక్క డిసెంబర్ నెలలో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే కొత్త లైసెన్స్ ఫీజులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొత్త లైసెన్స్ మంజూరు చేశారు కాబట్టి న్యూ స్టాక్ వచ్చింది. సో ఈ నేపథ్యంలో సేల్స్ పెరిగాయని చెప్పేసి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే చెప్తా ఉంది. కానీ గత 2-3 రోజులుగా చూసినట్టయితే న్యూ ఇయర్ ఈవీకి సంబంధించి కొన్ని ఈవెంట్లు ప్లాన్ చేశారు. సో ప్రతి జిల్లాల్లో కావచ్చు, సిటీలో కావచ్చు దాదాపుగా లిక్కర్ సేల్స్ అయితే పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. న్యూ ఇయర్ ఈవెంట్కి రాకముందు 2-3 రోజుల నుంచే అందరూ కూడా లిక్కర్ కొనుగోలు చేసి ఇళ్లలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఈసారి చూసుకున్నట్టయితే హాట్ కన్నా కూడా బీర్ల సేల్స్ కూడా చలికాలం అయినా కూడా సేల్స్ తగ్గుతాయని అంచనా వేశారు. కానీ బీర్ల సేల్స్ కూడా దాదాపుగా 28 లక్షల కేసుల బీర్లు సేల్స్ అయిపోయినట్టుగా కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ రోజు సాయంత్రం నుంచి కూడా పెద్ద ఎత్తున తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. గతంలో ఏ స్టాక్ ఉంది, సో కొత్త స్టాక్ అమ్ముతున్నారా లేదంటే లక్డీ మధ్య అమ్ముతున్నారా, ఇలాంటి విషయంలో కూడా ప్రత్యేక స్క్వాడ్స్ కూడా నియమించేసేసి ఎక్కడెక్కడ చెకింగ్ పాయింట్స్ వైన్ షాపుల్లో చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పాత స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అమ్మే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మరికొన్ని గంటల్లోనే సో ఈ ఇంకా అమ్మకాలు భారీగా జరుగుతాయని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. సో కొత్త మద్యం షాపులు కాబట్టి స్టాక్స్ కూడా ఎక్కడెక్కడ వాళ్ళు తెచ్చుకొని పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొంచెం ఇంకా గంటన్నర తర్వాత సేల్స్ అధికంగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా దుకాణదారులు, వ్యాపారులు కూడా ఆశాజనకం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఇక్కడ వైన్ షాప్ నిర్వాహకులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, సేల్స్ ఎలా ఉంది, గతంలో కంటే ఇప్పుడు ఎలా ఉంది? సో న్యూ ఇయర్ ఇవి కాబట్టి గత స్టాక్ కూడా సో ఫుల్గా పెట్టినట్టున్నారు. సో ప్రస్తుతం వైన్ షాప్లో ఎలా ఉంది? సేల్ బాగానే ఉందండి. ఇప్పుడు న్యూ ఇయర్ కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువ ఉంటుంది, డైలీ కన్నా డబుల్ ఉంటుంది. ఓకే, అంటే ఈసారి మీకు స్పెషల్గా టైం పీరియడ్ కూడా పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. బార్లకు పెంచారు, వైన్ షాపులకు పెంచారు. సో బిజినెస్ ఎలా ఉందనుకుంటున్నారు? ఎవ్రీ ఇయర్ 1 అవర్ ఎట్లాగో పెంచుతారు. ఈ ఇయర్ కూడా అలాగే పెంచారు. బిజినెస్ బాగుంటుందని ఆశ. ఓకే, అంటే గత 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే కూడా సేల్స్ బాగా పెరిగింది. మొత్తం మీద 5,000 కోట్లు ఒక డిసెంబర్ నెలలోనే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్. సో 2-3 రోజుల నుంచి ఎలా ఉంది బిజినెస్? అంటే ఇప్పుడు కొత్త షాపులు కదండి, కొత్త షాపులు కాబట్టి స్టాక్ పాతదంతా వెళ్ళిపోతుంది, కొత్తది స్టాక్ మొత్తం డంప్ చేస్తారు కదా, దానివల్ల సేల్ ఎక్కువ ఉంటుంది. ఈ నెల రైట్స్ కూడా చూస్తే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చెక్ చేస్తున్నట్టు స్టాక్ కూడా మరి రొటీన్ చెక్ చేస్తుంటారండి. అది చెకింగ్ అయితే అవుతుంది, రొటీన్ చేస్తుంటారు. ఏ టైం నుంచి మీకు ఓకే బిజినెస్ ఉంటుంది ఈ న్యూ ఇయర్ ఈవ్లో? 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, నైట్ 12 వరకు ఉంటుంది. ప్రస్తుతం అది స్టాక్ అయితే అన్ని తెచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎటువంటి అంటే ఫారెన్ లిక్కర్ దగ్గర నుంచి జనరల్గా అన్ని కూడా ఇక్కడ తెచ్చిపెట్టారు. సో దాదాపుగా సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా వీళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు. సో 1 hour ఎక్స్ట్రా పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వైన్ షాపులకి. అలాగే బార్లు, రెస్టారెంట్లకు కూడా నైట్ 1 గంట వరకు కూడా పర్మిషన్ ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో దాదాపుగా సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 12 వరకు కూడా బిజినెస్ సో బాగా జరుగుతుందని చెప్పేసి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ యొక్క డిసెంబర్ నెలలోనే అనుకున్న దానికన్నా రెట్టింపు సేల్స్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్స్ట్రా టైమింగ్స్ ఇచ్చినా సో సేల్స్ పెరుగుతున్నప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కొరడాజులు పెంచేందుకు సిద్ధంగా ఉంది. సో నైట్ 9 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా పెడతారు. ఎక్కడైనా దొరికితే మాత్రం మా నాన్న ఎవరు, మా మామ ఎవరు, ఇలాంటివన్నీ కూడా చెప్పొద్దు అని చెప్పి ఇప్పటికే సివి సజ్జనార్ కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైనా జైలుకి వెళ్లాల్సిందే, వాహనం అక్కడ పెట్టాల్సిందే, కోర్టుకు వెళ్ళి చలానా కట్టాల్సిందే అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు లిక్కర్ కొనుక్కున్నా కూడా సేఫ్గా డ్రింక్ చేయాలి. ఇళ్లలో కానీ పార్టీలో కానీ చేసుకున్నట్లయితే వాహనం డ్రైవ్ చేయొద్దు, సో డ్రైవర్ని పెట్టుకోవాలని చెప్పేసి కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నారు. ప్రతి వైన్ షాప్స్ దగ్గర కూడా పోలీస్ చెకింగ్ కూడా త్వరగా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మరికొద్ది గంటల్లోనే పోలీసు అన్ని బ్యారికేడ్స్ పెట్టేసేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవేర్గా ఉండాలి. సో డ్రైవర్స్ని తెచ్చుకోవాలి. అలాగే వైన్ షాప్స్లో తీసుకెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు కూడా అంటే డ్రింక్ చేయకుండా, రోడ్ల మధ్య ఎక్కడ డ్రింక్ చేయకుండా జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా వీళ్ళు కూడా వైన్ షాప్స్ దగ్గర కూడా అవేర్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అయితే వైన్ షాప్స్ దగ్గర అయితే పూర్తిగా
సందడిగా ఉంది, కలగా ఉంది. బిజినెస్ కూడా అంతే కొనసాగుతూ ఉంది. అనుకున్న దానికన్నా మద్యం పాలసీకి సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ అమౌంట్ కూడా ఆ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ రోజు రేపు కూడా, ఎందుకంటే రేపు కొత్త సంవత్సరం కాబట్టి రేపు కూడా ఇంకా అత్యధికంగా సేల్స్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా చెప్తా ఉంది. దానికి సంబంధించినటువంటి అన్ని స్టాక్స్ కూడా గోడౌన్స్ నుంచి షాప్స్కి తరలించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. విజయేంద్రిక.